హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ అంత పనికిరాదు జగనన్నయ్య అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మొదటి నుంచి కూడా కుల మత గణాంకాల ప్రాతిపదికన తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్నట్టు ఎప్పుడు జరగవు. ఎన్నికలు వస్తున్నాయి అంటే ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఒక్కో నియోజకవర్గంలో ఎన్నేసి కులాలు ఉన్నాయి, వాటిల్లో మనకు ఫేవర్గా ఉండే కులాలెన్ని, వాళ్ళు ఉంటున్న మండలాలేవి, గ్రామాలేవి అని స్టాట్స్ వేసుకొని ఎన్నికలకు సమాయత్తం అవుతుంటారు తప్పితే ప్రజలు మనకు 5 ఏళ్ళు పాలించే అధికారం ఇచ్చినందుకు గాను ఇదిగో ఇవి పీకినాం, మీరు సాటిస్ఫై అయి ఉంటే మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అని మాత్రం అడిగే దమ్ము ఏ నాయకుడికి ఉండదు. ఇక ఇప్పుడైనా కాసేపు పక్కన పెడితే తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన జగనన్నయ్య తీరు తీవ్రమైన చర్చనీయాంశమవుతోంది. సినిమా నటుడైన పవన్ కళ్యాణ్ తనకు రాజకీయాల్లో కొరకరాని కొయ్యగా మారాడని మొత్తం సినిమా ఇండస్ట్రీని శత్రువులా చూస్తున్నాడు జగనన్నయ్య. నిజానికి ఒక రాష్ట్ర సీఎంకి ఉండాల్సిన మనస్తత్వం ఇదైతే కాదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాగద్వేషాలకు కానీ పక్షపాతాలకు కానీ ప్లేస్ ఇవ్వను అని అరిచి ప్రణామం చేస్తుంటాడు. కాబట్టి మరి ఆ ప్రమాణ స్వీకారం జస్ట్ రాసింది చదివాడో లేక మీనింగ్ తెలుసుకొని మాట్లాడాడో ఆ జగనన్నయ్యకి తెలియాలి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి పట్ల జగనన్నయ్య అనుసరిస్తున్న తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. మెగాస్టార్ చిరు అంటే పక్క రాష్ట్రమోడో ఏమీ కాదు కదా, మన తెలుగోడే. అందులోనూ ఆషామాషి నటుడు కాదు, 4 దశాబ్దాలకు పైగా టాలీవుడ్ డెమిగాడ్గా వెలుగొందుతున్న స్టార్. అంతేకాకుండా ఏమీ ఆశించకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మహామనిషి. రూలింగ్లో ఏ పార్టీ ఉన్నా మెగాస్టార్ చిరంజీవికి ఎప్పుడూ అగ్రతాంబూలమే దక్కుతూ వచ్చేది. దానికి కారణం ఆయన వ్యక్తిత్వం, ఆయన చరిష్మా, కోట్లాది మంది అభిమానులు కలిగిన ఆయన స్టార్డమ్. అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి రేవంత్ రెడ్డి వరకు తెలుగు రాష్ట్రాలకు ఎందరో సీఎంలు మారారు. ఎవరు వచ్చినా మెగాస్టార్ని అపారంగా గౌరవించుకునేవారు. కానీ ఒక్క జగన్ మాత్రమే మెగాస్టార్ పట్ల అహం ప్రదర్శిస్తున్నాడు. కారణం మెగాస్టార్ ఏదో జగన్కి పర్సనల్గా నష్టం చేశాడని కాదు, ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జగన్ని రాజకీయంగా విభేదిస్తున్నాడని. అసలు ఇది ఏమైనా రీజన్ అంటారా? ఇంతటి సంకుచిత మనస్తత్వం ఒక సీఎంకి ఉండొచ్చంటారా? సామాన్యుడికి అందుబాటులో ఎంటర్టైన్మెంట్ అనే కామెడీ సాకుతో సినిమా టికెట్ రేట్లు 5 రూపాయలు 10 రూపాయలు చేసేసి టాలీవుడ్ నిర్మాతల్ని డిస్ట్రిబ్యూటర్లని కుదేలు చేశాడు జగనన్నయ్య. ఇక వాళ్ళ ఆర్తనాదాలు చూడలేక రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వాళ్ళను వెంటబెట్టుకొని జగన్ని కలవడానికి తాడేపల్లికి బయలుదేరాడు మెగాస్టార్. అలా వెళ్ళిన వాళ్ళని ఫర్లాంగ్ దూరంలోనే ఆపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలని, ఇది ప్రోటోకాల్ అని ఆదేశించారు అధికారులు. బహుశా అలాంటి ప్రోటోకాల్ మునుపటి సీఎంలకు లేదేమో. అలా వెళ్ళి మీటింగ్లో జగనన్నయ్యని చేతులు జోడించి ప్రాధేయపడి టాలీవుడ్ పైన కనికరం చూపించమని వేడుకున్నాడు మెగాస్టార్. అయ్యో మీరు పెద్దవారు, ఏంటిది అని ఫార్మాలిటీ కూడా వారించకుండా ముసి నవ్వులు నవ్వుకుంటూ ఎంజాయ్ చేశాడు జగనన్నయ్య. నిజంగా ఆ వీడియో క్లిప్స్ చూస్తే ఎవరికైనా చివుక్కుమంటుంది. అలా పవన్ కళ్యాణ్ పైన పర్సనల్ ఈగోతో మెగాస్టార్ స్థాయిని తగ్గించాలని చాలా శ్రమపడ్డాడు జగనన్నయ్య. కానీ ఏమైంది? ఆ వెంటనే కేంద్రం తలపెట్టిన అల్లూరి సీతారామరాజు 125 సంవత్సరాల ఈవెంట్కి ప్రైమ్ మినిస్టర్ మోడీతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది. స్టేజ్ మీద ఉన్న జగనన్నయ్యని కూడా పట్టించుకోకుండా డైరెక్ట్గా మెగాస్టార్ చిరు దగ్గరికి వెళ్ళి ముచ్చటించాడు పీఎం మోడీ. అది చూసి జగనన్నయ్య బలవంతంగా ముసి నవ్వులు నవ్వుకోవాల్సి వచ్చిందన్నమాట. ఆ సంఘటనతో చిరు స్థాయిని జగన్ లాంటి వాళ్ళు ఇంచు కూడా కదపలేరు అని సుస్పష్టమైంది. ఇక ఇప్పుడు భారత ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి గౌరవించింది. తెలుగు యాక్టర్స్లో ఏఎన్ఆర్ తర్వాత ఆ ఘనత సాధించింది చిరంజీవి మాత్రమే. ఇంకో స్టేట్లో అయితే ఆయా ప్రభుత్వాలు ఘనంగా సత్కరించే హడావిడి చేసేవి. కానీ జగన్ ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది. కనీసం ట్విట్టర్లో కూడా విషెస్ చెప్పలేదు జగనన్నయ్య. కానీ ఇంకో పక్క తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి అలా కాదు. అవార్డు రాగానే ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పి ప్రశంసల జల్లు కురిపించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరపున మెగాస్టార్ని స్వయంగా సత్కరించి గౌరవించుకున్నాడు. అది చూసిన ట్రేడ్ పండితులు
తెలంగాణ సీఎంకి ఏపీ సీఎంకి ఎంత తేడా అని కొనియాడుతున్నారు. మరి అంతే కదా, ఎంతైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్త స్థాయి నుంచి జెడ్పీటీసీ మెంబర్గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఎంపీగా చేసి ప్రతిపక్షంలో పోరాడి ఇప్పుడు సీఎం అయ్యాడు. అంటే అంచెలంచెలుగా ఎదిగి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవిలాగా. కానీ జగన్ అన్నయ్య అలా కాదు. ఫాదర్ లెగసీ అడ్డం పెట్టుకొని సానుభూతి సెంటిమెంట్తో స్టేట్ డివైడ్ అవ్వడం వల్ల చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీలోని రెడీమేడ్ క్యాడర్తో సీఎం అయిపోయాడు. అందుకే మహోన్నత వ్యక్తుల పట్ల, అందులోనూ కళాకారులను గౌరవించుకోవడం పట్ల అంత తేడా ఉంది అని వివరిస్తున్నారు సినిమా మేధావులు సైతం. ఇక కొసమెరుపు ఏంటంటే, ఒకప్పుడు తన సాక్షి మీడియా జనానికి పరిచయం చేయడానికి పనిగట్టుకొని ఆ ఓపెనింగ్ ఈవెంట్కి మెగాస్టార్ని రిక్వెస్ట్ చేసి మరీ పిలుచుకొచ్చాడు జగన్. కానీ ఇప్పుడు సీఎం కాబట్టి అవేం గుర్తుకు రావట్లేదు. జగన్ పనిగట్టుకొని గౌరవిస్తే తప్ప మెగాస్టార్ గౌరవం ఏమీ పెరగదు. ఆయనకు ఆల్రెడీ ఆ స్టేటస్ ఉంది. అది జగన్కి కూడా తెలిసి కూడా ఇలా చిన్న చూపు చూడాలనుకుంటే అబాసు పాలయ్యేది జగన్ లాంటోళ్ళే అనేది వాస్తవ నిజం. ఎందుకంటే సీఎంలు మారుతూనే ఉంటారు, కానీ చిరంజీవి స్థాయి ఎప్పటికీ తరగదు. ఆయన్ను గౌరవించుకుంటే వాళ్ళకే గౌరవం, అంతే. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.